కార్యకర్తలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని ఆశా కార్యకర్తలు నిన్న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారు. చలో హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా కోటిలో శాంతియుతంగా ఆందోళన చేపడుతున్నటువంటి మహిళా ఉద్యోగులపైన ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి లాఠీచార్జ్ చేయించింది. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. ఈ యొక్క లాఠీచార్జిని ఆశా యూనియన్, సిఐటియు, నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సమావేశాల సందర్భంగా ఆశా కార్యకర్తలందరికీ 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని ఆశా యూనియన్ తరఫున, సిఐటి నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు అట్లా రాష్ట్ర మంత్రులు ఆశా వర్కర్లతోటి అనేక పనులు చేపిస్తున్నారు, కానీ వాళ్ళ వేతనం పెంచే దాంట్లో నిర్లక్ష్యం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభలో వేరే ముచ్చట్లు మాట్లాడుతున్నారు తప్ప ఆశా కార్యకర్తల వేతనాల మీద, ఆశా కార్యకర్తల సమస్యల మీద